హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో సాంబార్ రెసిపీ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చూపిస్తాను. వీడియో అనేది ఫస్ట్ టు ఎండ్ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు అయితే ఈజీ ప్రాసెస్లో ఈ విధంగా సాంబార్ ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ అయితే కుక్కర్లోకి అయితే నేను ఇక్కడ 2 గ్లాసెస్ వరకు అయితే కందిపప్పు అనేది యాడ్ చేశాను. కందిపప్పు కూడా నేను పొట్టు కందిపప్పు తీసుకుంటున్నాను అన్నమాట. 1 గ్లాస్ పప్పుకి 3 గ్లాస్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా పప్పు అనేది కుక్ అవుతుంది. సో నేను తీసుకున్న 2 గ్లాసుల కందిపప్పుకి అయితే మంచిగా 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేశాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తే మనకి పప్పు అనేది పొంగుకుంటూ ఉంటుంది. సో ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని మనకు బరాబర్ ఒక 4 విజిల్స్ వచ్చేంతసేపు అయితే మంచిగా ఉడికించుకుంటే సరిపోతుంది అన్నట్టు. సో చూడండి 4 విజిల్స్ వచ్చాయి కదా, మూత తీసి చూస్తే చూడండి పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కదా. సో మెత్తగా ఉడికితేనే పప్పు అనేది బాగుంటుందన్నమాట. సో ఈ విధంగా ఉడికిన తర్వాతకి ఇందులోకి కట్ చేసుకున్న కూరగాయలు అనేవి అయితే యాడ్ చేయాలి. నేను ఇక్కడనైతే సోరకాయ అండ్ ములక్కాయలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. దగ్గర ప్రస్తుతం ఈ కూరగాయలు ఉన్నాయి కాబట్టి ఇవే యాడ్ చేస్తున్నారు. మీరు కావాలి అనుకుంటే క్యారెట్ కానీ మీ దగ్గర ఉన్న బెండకాయలు ఏ ఉంటే అవి యాడ్ చేస్తే సాంబార్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఈ విధంగానైతే అన్నీ కట్ చేసుకున్న కూరగాయలు అయితే యాడ్ చేశాను. అలాగే ఏంటంటే నేను ఇక్కడనైతే పచ్చిమిర్చి అనేవి కూడా ఒక 6 or 7 అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం నేను తీసుకున్న పచ్చిమిర్చి కారం ఉన్నాయన్నమాట. కారం ఉంటేనే కొంచెం బాగుంటుంది అన్నట్టు. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని కొద్దిగా వక్కలు మునిగేంతసేపు వాటర్ అనేది యాడ్ చేసుకొని ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకొని అయితే హై ఫ్లేమ్ పైన పెట్టుకొని ఈ పీసెస్ అన్నీ ఉడికేంతసేపు మంచిగా ఉడికించుకోవాలి అన్నమాట. సో మనకి ఎప్పుడైనా కానీ సాంబార్లో కూరగాయలు అనేవి ఉడికితేనే సాంబార్ అనేది టేస్ట్ ఉంటుంది కదా. సో చూడండి ఒక 10 నిమిషాలు కరెక్ట్ టైం అయితే నాకు 10 మినిట్స్ పట్టిందన్నమాట. సో ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి అయితే రుచికి సరిపడినంత సాల్ట్ అనేది అయితే అడ్జస్ట్ చేస్తున్నాను. నేను ఫస్టే పచ్చిమిర్చి చేశాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ వరకు అయితే కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. మీరు తినే కారాన్ని బట్టి కారం అనేది అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టి రసం తీసి పెట్టాను. ఆ చింతపండు రసాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని అయితే మంచిగా ఫ్లేమ్ అనేది పెద్దగా పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలన్నమాట. సాంబార్ అనేది కొంచెం ఎక్కువ మసులుతేనే టేస్ట్ బాగుంటుంది కదా. సో ఈ విధంగా మనకి నురుగలాగా ఫామ్ అవుతుందంటే మంచిగా పప్పుచారు ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టేనన్నమాట. సో ఇట్లా అడిగినాక పక్కన పెట్టేసుకోవాలి. సో ఇందులో తాలింపు కోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాతకి 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 5-6 వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే ఒక 2 ఎండుమిర్చి ఇలా చుంచి వేస్తున్నాను. అలాగే కరివేపాకు అనేది కూడా యాడ్ చేసుకొని ఇందులోకి అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి అన్నమాట. పోపు అనేది ఒక 2 మినిట్స్ పాటు మంచిగా కరివేపాకు అనేది ఫ్రై అయితేనే బాగుంటుంది కదా. ఇలా ఫ్రై అయిన తర్వాతకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అనేది వేసుకొని ఈ తాలింపును ఇంకా కాసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాతకి స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి. ఇంతకుముందు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాంబార్లోకి అయితే ఈ పోపు అనేది యాడ్ చేసుకుంటే మన టేస్టీ సాంబార్ అయితే కంప్లీట్ అయిపోయిందన్నమాట. ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేయకుంటే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అనే చెప్తాను. కొంతమంది నాన్ వెజ్ని ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా, వెజ్ని ఇష్టపడే వాళ్ళైతే ఈ సాంబార్ అయితే బెస్ట్ రెసిపీ అని చెప్పగలను. వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే సాంబార్ అయితే చాలా బాగుంటుంది. సో నేను చెప్పాను కదా, ఇంకా మీ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా కూరగాయలు ఉన్నా యాడ్ చేసుకోండి. క్యారెట్ కానీ అవి ఉంటే యాడ్ చేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఈ రెసిపీ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి.